సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఎక్సైటింగ్ ఎక్స్పెక్టేషన్స్ రిపోర్ట్. దేవరా మూవీకి మామూలు హైప్ లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయని హైప్ ఇది. RRR మూవీకి 800 పెడితే ఎర్లీ మార్నింగ్ షోకి టికెట్ దొరికింది. 1 o'clock షో వేస్తున్నారు. దేవరా మూవీకి ఎక్కడికక్కడ 1000 రూపాయలు అంటున్నారు. 2000 ఇస్తామన్నా కూడా టికెట్ దొరకట్లేదు. అయిపోయాయి, ఇప్పుడెక్కడ 2 రోజుల క్రితమే అయిపోయాయి. ఇదే మాట్లాడుతున్నారు. 2 రోజుల క్రితం ఎక్కడ చెప్పారు అంటే చెప్పకుండానే అయిపోతాయి అవి. ఇప్పుడు టికెట్ కావాలి అంటే ఎమ్మెల్యే గారు లేకపోతే అంతకంటే పవర్ఫుల్ వ్యక్తో, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తో రికమెండ్ చేయాలి. అలా ఉంది పరిస్థితి. ఒక బి సెంటర్ లో పరిస్థితి ఇది. ఇక విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాల్లో ఊహించుకోవచ్చు సినిమాకి ఎంత హైప్ ఉందో, 1 గంట షోలకి ఎంత డిమాండ్ ఉందో. అందుకనే అక్కడ 5000 నడుస్తుంది మరి టికెట్ ధర. ఈ మధ్య కాలంలో ఒక మాస్ సినిమాకి ఈ రేంజ్ లో టికెట్ల కోసం టెర్రిఫిక్ డిమాండ్ ని చూడలేదనే చెప్పాలి. ఆ పైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఏమన్నా హంగామా చేస్తున్నారా? అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ వేడుకలు జరుపుకుంటున్నారు. రిలీజ్ దగ్గర పడే కొద్దీ మూవీ టీమ్ కూడా సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న పోస్టర్స్ ని బయటకు వదులుతుంది. ఆ గెటప్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కట్అవుట్స్ చూస్తుంటే పూనకాలు రాక ఏమొస్తాయి ఫ్యాన్స్ కి. దేవరా మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ రకమైన హైప్ తో కూడిన బీభత్సం రిలీజ్ ముందు ఉంటది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది సినిమా మీద క్రియేట్ అయిన నెగిటివిటీ మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. టెర్రిఫిక్ పాజిటివ్ వైబ్రేషన్, టెర్రిఫిక్ పాజిటివ్ క్రేజ్ ఎక్కడ చూసినా సినిమాకి సంబంధించి. ఎన్టీఆర్ మీద తెలుగు ప్రేక్షకులకున్న అభిమానం సునామీ లాగా విరుచుకుపడి సినిమా మీద క్రియేట్ అయిన వ్యతిరేకత మొత్తాన్ని శుభ్రం చేసి పారేసింది. పాదగట్టం ఫోబియాలు దరిదాపుల్లో కనిపించట్లేదు. మర్చిపోయారు మొత్తం. దేవరా క్రేజ్ నే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వండర్ఫుల్ పాజిటివ్ సిచ్యువేషన్స్ మధ్య దేవరా రిలీజ్ కు వస్తున్నాడు. ఇప్పుడు ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఓ మేర పెద్దగా అవసరం లేదు, ఓ లెక్కలో ఉంటే చాలు. అఖండ విజయాన్ని చూస్తుంది సినిమా. సినిమా మొత్తం బాగుండాల్సిన అవసరం లేదు, కొన్ని ఎపిసోడ్స్ బాగుంటే చాలు. పడాల్సిన చోట ఆ బాగున్న ఎపిసోడ్స్ పడ్డాయంటే బ్లాక్ బాస్టర్ రాసిచ్చేస్తారు ప్రేక్షకులు. ఆ రకమైన హైప్ నడుస్తుంది సినిమాకి సంబంధించి. దేవరాతో ఎన్టీఆర్ నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్, రెగ్యులర్ మూవీ లవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. ఎన్టీఆర్ డాన్స్ ఒక్క నెంబర్ లోనైనా అదిరిపోవాలి. ఎన్టీఆర్ రేజ్ ఒక్క ఎపిసోడ్ లో అన్నా అల్టిమేట్ గా ఎలివేట్ అవ్వాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో అన్నా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉండాలి. చాలు, రాసిచ్చేస్తారు భారీ బ్లాస్టర్. సినిమాని మూవీ టీమ్ యాక్షన్ డ్రామా అని ప్రమోట్ చేస్తుంది. సో సినిమా మొత్తం మీద 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ అన్నా సరైన హైప్ తో పడాలి. కొరటాల శివకి అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడం తెలుసు. వాటిని ప్రేక్షకులకి గూస్ బంప్స్ వచ్చేలాగా పిక్చరైజ్ చేయించడం కూడా తెలుసు. మిర్చిలో కారు గ్లాస్ బ్రేక్ చేస్తూ ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది చూడండి, ఏమన్నా ఉంటుందా అది? అలాగే జనతా గ్యారేజ్ లో గవర్నమెంట్ ఆఫీస్ ఫైట్ సీన్, దానికి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి ఇచ్చాడంటే చాలు. కొరటాల శివకి 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గుళ్ళు కట్టేస్తారు, ఓవర్సీస్ లో కూడా కడతారు. మిర్చి, జనతా గ్యారేజ్ కి మించి సర్ప్రైజింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇచ్చిన సూపర్. అంతకుమించిన ఆనందం ఇంకేమీ ఉండదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. 6 సంవత్సరాల తర్వాత సోలోగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ కి వస్తున్నాడు ఎన్టీఆర్. సినిమాలో ఎన్టీఆర్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉండాలా. ఎన్టీఆర్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకూడదు. ఇది మాత్రం ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ కి ఎక్కడ లోటు జరగకూడదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఆకలి మీద ఉన్నారు. ఆ ఆకలి మొత్తం తీరిపోవాలి. ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి బెంగ మొత్తం తీరిపోవాలి. అట్లీస్ట్ ఒక్క ఎపిసోడ్ అన్నా పడాలి. ఆ ఎపిసోడ్ తో మాస్ పులకింతోత్సవం జరగాలి థియేటర్స్ లో అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ బలంగా కోరుకుంటున్నారు. అనుమానమే లేదు, దేవరా మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ప్రధానమైన బలం.
ఆ బలమే సినిమాకి సంబంధించిన బలహీనతల్ని భయాల్ని కంట్రోల్ చేయాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఎటువంటి భయాలు లేవు. సినిమాకి సంబంధించి వాళ్ళు ఫుల్ హైలో ఉన్నారు. వాళ్ళు ఎక్సైట్ అయ్యే కంటెంట్ సినిమాలో కనిపిస్తుంది. దాన్ని చూసుకుని ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి పూనకాలు లోడింగ్ ఎక్స్పీరియన్స్ ని ఓ వారం 10 రోజుల నుంచే ఎంజాయ్ చేస్తున్నారు. పోతే రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం సినిమాకి సంబంధించి కొన్ని భయాలతో ఉన్నారు. ఆ భయాల్ని కొంతమంది ఇంటెలెక్చువల్స్ వాళ్ళ తెలివితేటలతో పెంచి పెద్దవి చేశారు. ప్రధానమైన ఆరోపణ చేశారు కొరటాల శివ మీద కొంతమంది, ఆయనకి ప్రత్యేకంగా స్పెషల్ వరల్డ్ క్రియేట్ చేయటం రాదు అని. ఆచార్య సినిమా చూసుకుని వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. పోతే మారటం మనిషి సహజ లక్షణం. మారాడేమో, మార్చాడేమో, మ్యాజిక్ చేశాడేమో కొరటాల శివ, ఎవరికి తెలుసు. కొరటాల మీద అందరికీ అనుమానం ఉంది. కానీ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మామూలు ఎలివేషన్ అవ్వలేదు కొరటాల శివకి. Sir, Devara written in fire and he elected me. I'm happy for that, really. ఆ ఎలివేషన్ చూస్తే మనం ఓ స్పెషల్ సినిమా చూడబోతున్నాం అన్న ఫీలింగ్ ఉంది. ఆ రేంజ్ లో లేపాడు కొరటాల శివని అనిరుద్ధ్. అలా అనిరుద్ధ్ కొరటాల మీద నమ్మకం పెంచాడు. సినిమా మీద కూడా చాలా మంది నమ్మకం పెంచుకునేట్టు ఎక్స్పెక్టేషన్స్ కి అవకాశం ఇచ్చాడు తన మాటలతో. తర్వాత కొరటాల శివ దేవర కథకు సంబంధించి భయం అనే థీమ్ ని తీసుకున్నాడు. ఆ థీమ్ ని ఎలా డిస్కస్ చేశాడు అనే దానికి సంబంధించి కూడా కొన్ని భయాలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. భయానికి సంబంధించి కొరటాల శివ ఒక ఫిలాసఫీని పెట్టుకున్నాడు. ఆ ఫిలాసఫీని ఎంత సింపుల్ గా చెప్పాడు, ఎంత కన్విన్సింగ్ గా చెప్పాడు అనేది సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తది. అనిరుద్ధ్ దేవరా మూవీకి మ్యూజిక్ అందించాడు. ఆ మ్యూజిక్ కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. అనిరుద్ధ్ తో మూవీ టీమ్ ఓ ఎక్స్పెరిమెంట్ చేయించింది. ఆ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవుద్దా లేదా అన్నది సంథింగ్ సస్పెన్స్ మ్యాటర్ అని చెప్పొచ్చు దేవరా మూవీకి సంబంధించి. అనిరుద్ధ్ ఓపెన్ గానే చెప్పాడు, ఈ సినిమాకి నేను ఇండియన్ మూవీస్ కి ఇచ్చినట్టు మ్యూజిక్ ఇవ్వలేదు. హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, అవెంజర్స్, బ్యాట్మెన్, అలాంటి సినిమాలకి ఇచ్చినట్టు ఇచ్చాను, స్పెషల్ గా ఉంటది అని చెప్పాడు. More of a, like it's like you'll feel like you're watching an Avengers or a Batman. That kind of a vibe is what we have really tried for this film. ఇచ్చాడు, బానే ఉంది, సూపర్ మ్యాటరే. కాకపోతే అతను ఇచ్చిందేమో హాలీవుడ్ సినిమాలో మ్యూజిక్, ఇక్కడ కనపడుతుందేమో ఓర్ర మాసు బేబచ్చం. ఈ రెండింటికి ఎలా సింక్ అవుద్ది అని కొంతమంది అనుమాన పడుతున్నారు, భయపడుతున్నారు కూడాను. అది ప్రాపర్ గా సింక్ అయ్యి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మాత్రం అనిరుద్ధ్ లెవెల్ మారుద్ది. నేషనల్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇవి సినిమాకి సంబంధించిన భయాలు. పోతే ప్రధానమైన బలం మాత్రం ఎన్టీఆర్. సినిమాకి రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ వచ్చినా ఓ 4-5 రోజుల పాటు మాత్రం బ్రహ్మాండంగా ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేసేస్తాడు యాంగ్ టైగర్. అలా ఉంది సినిమాకి సంబంధించి హైప్. ఇక పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం 30 రోజులు తగ్గకుండా అన్బిలీవబుల్ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర నడుస్తుంది. 1000 కోట్ల గ్రాస్ అనేది చాలా సింపుల్ మ్యాటర్ అయిపోద్ది దేవరాకి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది సినిమా మన ముందుకి. వీలైనంత తొందరగా దేవరా మూవీని చూసి మీ ముందుకు వస్తాను రివ్యూ ఇవ్వడానికి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.